టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్న పత్రాలను తప్పుల తడకగా రూపొందిస్తున్నారని పోస్టర్లు ప్రచురించి టీజీపీఎస్సీ ఆఫీస్ ముందు అంటించారు. గ్రూప్ 1, గ్రూప్ 4లో చాలా ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పోస్టర్లలో పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో 150 ప్రశ్నలకు గాను 14 ప్రశ్నలు తప్పులుగా ఇచ్చారని పోస్టర్లో తెలిపారు. గ్రూప్ 4లో 300 ప్రశ్నలకు గాను ఎన్ని తప్పులున్నాయోనని ప్రశ్నించారు. పరీక్షలు కూడా పెట్టలేని స్థితికి టీజీపీఎస్సీ దిగజారిందా సిగ్గంటూ పోస్టర్లలో ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీజీపీఎస్సీ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరూ తెలుగు అకాడమీ బుక్లు కొనవద్దని పోస్టర్లలో వివరించారు. కార్యాలయం ముందు తెలుగు అకాడమీ పుస్తకాలు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మ్యాండేటరీ కాదని వెలిసిన పోస్టర్లను చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుచేటు అనిపిస్తుంది. 150 మార్కులు తయారు చేయలేని టీజీపీఎస్ ఆఫీసు కార్యాలయం ఉండేందుకు, దానికి కమిషన్ ఎందుకు అనే ప్రశ్నలు ఈ నిరుద్యోగుల నుండి ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే నిన్న హైకోర్టులో అది గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తే అందులో తప్పులు తడకగా ఉన్నాయని చెప్పేసి హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రామాణికం కాదు అని రాష్ట్ర ప్రభుత్వం తరపున కమిషన్ చైర్మన్ ముంగడ పెడుతున్నారంటే మళ్ళీ టీజీపీఎస్ కమిషన్ ఎందుకు, ఈ తెలుగు అకాడమీ బుక్స్ ఎందుకు అంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అనేక విధాలుగా తెలుగు అకాడమీ బుక్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి ఎగ్జామ్స్కు ప్రామాణికమని చెప్పినప్పటికీ కేవలం నియంతలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు టీజీపీఎస్ తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదు అని చెప్పడం సిగ్గుచేటు అని చెప్పేసి నిరుద్యోగుల తరపున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తున్నాను. ఎందుకంటే మీరు దశల వారీగా అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మీరు ఈరోజు తెలుగు అకాడమీ పుస్తకాలు మ్యాండేటరీ కాదని చెప్తే ఉన్నత విద్యావంతులు ఆ బుక్స్ తయారు చేసిన వాళ్ళకి మీరు ఏమి ఆదేశాలు ఇస్తున్నట్టు, మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎగ్జామ్స్ 150 ప్రశ్నలకు మీరు పేపర్లు ఇస్తారా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పథకాలు పెడతారా? మీ కాంగ్రెస్ లీడర్ల పేర్లు పెడతారా? చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన లేదా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పైన ఉందని చెప్పేసి ఈ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.